ఆన్లైన్ గేమింగ్ బిల్ పార్లమెంట్లో ఆమోదం పొందిన నేపథ్యంలో టీమిండియా క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్గా ఉన్న డ్రీమ్11 వైదొలిగింది. డ్రీమ్11 తప్పుకున్న తర్వాత ఆసియా కప్ లోపు బీసీసీఐ జెర్సీ స్పాన్సర్ను ఎంపిక చేయలేకపోయింది. అయితే మరిన్ని రోజుల్లో స్పాన్సర్ ఎంపిక ఖరారు కానుంది. ప్రస్తుతం బీసీసీఐ కొత్త జెర్సీ స్పాన్సర్ను అన్వేషించే పనిలో ఉంది. సెప్టెంబర్ 16తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుండగా ఇప్పటికే పలు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. ఆ తర్వాత స్పాన్సర్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్పాన్సర్ ఎంపిక ఖరారు కాకపోవడంతో ఆసియా కప్లో టీమిండియా స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగింది. ఈ విషయంపై మాట్లాడిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఓ కీలకమైన విషయాన్ని చెప్పారు. మరో 2-3 వారాల్లోనే టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ ఎవరో తేలుతుందన్నారు. ఇప్పటి వరకైతే ఎవరి పేరు అనుకోలేదన్నారు. అయితే బోర్డు వర్గాల సమాచారం ప్రకారం పలు టాప్ కంపెనీలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. టొయోటా, టాటా, రిలయన్స్ కు చెందిన క్యాంపర్ డ్రింక్, ఫిన్టెక్ వంటి స్టార్టప్స్ కూడా రేసులో నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. ఏ కంపెనీలు బిడ్లు వేశాయన్నది వచ్చే వారం తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈసారి స్పాన్సర్షిప్ ను ఎంపిక చేసుకునే విషయంలో బీసీసీఐ పగడ్బందీగా వ్యవహరిస్తోంది. బిడ్లు దాఖలు చేసే కంపెనీలకు పలు ఆంక్షలు విధించింది. బిడ్డింగ్ లో పాల్గొనే కంపెనీలు 2025 ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు. స్పాన్సర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలు బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్ తో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదు. ఈ కంపెనీలు భారత్ లో మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి సేవలు అందించకూడదు. ఆయా కంపెనీలకు బిడ్డింగ్, బెట్టింగ్ సంస్థల్లో ఎలాంటి పెట్టుబడులు కూడా ఉండకూడదు. గేమింగ్ మాత్రమే కాకుండా క్రిప్టో ఎక్స్చేంజ్, క్రిప్టో టోకెన్స్, క్రిప్టో ట్రేడింగ్ కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లోనూ ఆయా కంపెనీలు పాల్గొనకూడదు. నిషేధిత బ్రాండ్లకు సంబంధించిన కంపెనీలు ఈ బిడ్డింగ్ లో పాల్గొనడానికి లేదు. ఇక టీమిండియాకు స్పాన్సర్ బిడ్డింగ్ లో పాల్గొనాలనుకునే కంపెనీలు ఏడాదికి టర్నోవర్ మినిమం 300 కోట్లు ఉండేలా రూల్స్ పెట్టింది. అదే సమయంలో జెర్సీ స్పాన్సర్షిప్ ద్వారా భారీ ఆదాయాన్ని పొందేందుకు మ్యాచ్ ఫీజులను గతంలో కంటే పెంచింది. దాదాపు 450 కోట్ల వరకు ఆర్జించాలనే లక్ష్యంతో ఉన్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక సిరీస్లో ఒక్కో మ్యాచ్కు 3.5 కోట్లు, ఐసీసీతో పాటు ఏసీసీ మ్యాచ్కు 1.5 కోట్ల చొప్పున బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. మొన్నటి వరకు జెర్సీ స్పాన్సర్గా ఉన్న డ్రీమ్11 ఇచ్చిన దానికంటే ఎక్కువ మొత్తమే బీసీసీఐకి లభించనుంది.